అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, అలసి సొలసిన దీనులారా, బాధిత బంధిత సోదరులారా, పాప శాప దోషములను బాపి నిత్య జీవపు పూజలు పాల్గొనగా, తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. అప్పము క్రీస్తు శరీరమని, ద్రాక్షారసము తన రక్తమని. నమ్మిన జనులారా, పూజలో పాల్గొనరండి. దేవుని ప్రియులారా, ప్రేమను చేకొనరండి. ప్రేమను చేకొనరండి. తరలిరండి దైవ జనమా, ప్రభువు పిలుచుచున్నాడు. కదలిరండి క్రీస్తు సంగమా, ప్రభువు వేచియున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సాయంకాలపు శుభాభినందనలు. నిజామాబాద్ సెయింట్ ఆన్స్ చర్చ్ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు జంపాల మైకేల్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుడి దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా మనమందరం ప్రార్థిద్దాం. ఫాతిమాపూర్ విచారణ, కీర్తిశేషులు నలుబిండ్ల శ్రీవారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని కోరుతూ సలిబిండ్ల మర్రెడ్డి, ఎలిజబెత్ అమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం పెద్దపల్లి విచారణ, కీర్తిశేషులు ఏరువ సెలీనా వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రాజేందర్, శౌరి, పునీత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దూసి ఆనందరావు గౌరమ్మ కుటుంబములో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు కలగాలని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకించి దివ్యవాణి దాతల కొరకు ప్రత్యేకముగా వారి తలంపుల కొరకు ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మనము నికోదేము అని ఒక పరిసయ్యుని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఈయన యొక్క శ్రద్ధ, యేసు ఎడల కలిగి ఉన్నటువంటి ఆశను
మనము ప్రత్యేకంగా గమనించాలి. ఈయనలో ఎటువంటి స్వార్థము కానీ ఎటువంటి అనుమానము కానీ లేక యేసుతో తన సందేహాలను నివృత్తి చేసుకునే పనిలో ఉన్నట్లుగా మనం ఈరోజు స్వార్థలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి నికోదేము మనందరికీ కూడా ఆదర్శముగా ఉంటూ ఉన్నాడు. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనకు కలిగినటువంటి అనుమానాలు, సందేహాలను ఆ ప్రభువు ముందు మనం ప్రార్థనలో నివృత్తి చేసుకోవాలి. మనలో విశ్వాసాన్ని బలపరచమని ఆ దేవుని ప్రాధేయపడాలి. మనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను బలపరచమని, దృఢపరచమని ఆ దేవాతి దేవుని కోరుకోవాలి. కనుక ఈనాటి దేవుబలి పూజలో ఈ ప్రయత్నంలో భాగముగా మన పాపములను, బలహీనతలను, తప్పిదములను క్షమిస్తూ మనలను దీవించమని ఆ దేవాతి దేవుని ప్రాధేయపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మన పాపములను, దోషములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మమ్ములను నీ బిడలుగా అంగీకరించి నిన్ను తండ్రి అని పిలుచు భాగ్యమును మాకు దయచేసితివి. గతత వరదాత అయిన పవిత్ర ఆత్మతో మేము నింపబడి నిజమైన స్వాతంత్రమును కనుగొని నిత్య జీవమును మా సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలన చేయు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. వారు ప్రార్థింపగా వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని సందేశమును గూర్చి మాట్లాడసాగిరి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం నుండి 31వ వచనం వరకు. ఆ దినములలో విడుదల చేయబడిన వెంటనే పేతురు, యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధాన అర్చకులు, పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి. అది విని వారందరూ కలిసి దేవుణ్ణి ఇట్లు ప్రార్థించిరి. పరలోకమును, సముద్రమును, వానిలో ఉండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడైన ఓ ప్రభు, పవిత్రాత్మ మూలమున నీ సేవకుడును మా తండ్రినైన దావీదు నోటి ద్వారా నీవు ఇట్లు చెప్పి ఉంటివి. అన్య మతస్థులైన వారు ఏలా కోపమున చెలరేగుచుండిరి, వ్యర్థముగా జనులు ఎందుకు కుట్ర పన్నుచుండిరి. ప్రభువునకు ఆయన అభిషిక్తునకు విరుద్ధముగా భూలోకంలోని రాజులు లేచిరి, అధికారులు ఒక్కుమడిగా కూడిరి. నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసుకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ హేరోదు, పొంతి పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమైరి. నీవు నీ హస్తముతోనూ సంకల్పముతోనూ ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమైరి. ఓ ప్రభు, వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుము. నిండు ధైర్యముతో నీ సందేశమును గూర్చి మాట్లాడుటకు నీ సేవకులమైన మమ్ము అనుమతింపుము.
స్వస్థపరచుటకై నీ హస్తమును చాపుము. మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్యకార్యములను చేయుటకు అనుగ్రహింపుము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగిరి. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. అన్యజాతులు తిరుగుబాటుకు పూనుకొనేలా, జనులు నిరర్ధకముగా కుట్రలు పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరూ కలిసి దురాలోచనలు చేయుచున్నారు. మనము వారి బంధములను త్రెంపుదము, వారి పాశములను మన నుండి ఛేదించుదామని చెప్పుకొనుచున్నారు. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. కానీ స్వర్గమున సింహాసనాసీనుడై ఉన్న ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసము చేయును. అతడు కోపముతో వారితో మాటలాడును, తీవ్ర ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును, నా పర్వత ప్రాంతమైన సియోను మీద నేను నా రాజును సింహాసనాసీనుని చేసి ఉంటిని. అందరూ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు. ప్రభువుని ఆశ్రయించువారు ధన్యులు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. ఆనందించండి, మహదానందించండి, తేనెల మాటల మాధుర్యమును ఆస్వాదించండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. పరిసయ్యుల్లో నికోదేము అను యూదుల అధికారి ఒకడు ఉండెను. అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. ఎలయన దేవుని తోడు లేని ఎడల నీవు చేయుచున్న అద్భుత చిహ్నములు ఎవడునూ చేయలేడు అని పలికెను. యేసు అందుకు అతనితో, మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప దేవుని రాజ్యమును చూడజాలడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని పలికెను. అందుకు నికోదేము, వృద్ధుడైన మనుష్యుడు మరలా ఎటుల జన్మించగలడు? అతడు తల్లి గర్భమున 2వ పర్యాయము ప్రవేశించి జన్మింపగలడా అని అడిగాను. అప్పుడు యేసు, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ అయి ఉన్నది. నీవు మరలా జన్మింపవలయనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లా వీచును. నీవు దాని శబ్దమును వినదవే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మింపు ప్రతి వాడు అటులనే ఉండును అనెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అన్న మాటను మనం వినగానే ఒక విధమైనటువంటి అయిష్టం, ఒక విధమైనటువంటి బాధ. ఎందుకు వీరు యేసుని ఈ విధంగా హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఒక్క నికోదేము విషయంలో మటుకి ఒక ఆశ్చర్యం. నికోదేము యూదుల అధికారి. అతనికి బలమున్నది, అధికారమున్నది, నిర్ణయము తీసుకునేటువంటి శక్తి ఉన్నది. కానీ తనను తాను తగ్గించుకొని తనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి మార్గములో యేసుని 3 సార్లు కలుస్తాడు. మొట్టమొదటిగా యోహాను శుభవార్త 3వ అధ్యాయము, రెండవదిగా 7వ అధ్యాయంలో, మూడవదిగా 19వ అధ్యాయంలో తన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ దైవ కుమారుని యొక్క వాక్యానుసారముగా మలుచుకోవటానికి నికోదేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేశాడు. అదే కాకుండా నికోదేము యేసు మీద పడినటువంటి నిందను, యేసును బంధించాలి అని సిద్ధపడినటువంటి ఆ యొక్క సైనికులను మందలించినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము యేసుపై ఇష్టాన్ని పెంచుకోవాలి, యేసుపై ఆరాధనను పెంచుకోవాలి. అందుకని నికోదేము యేసుకి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి అని తన యొక్క ఆశను, కోరికను ప్రభు ముందు ఉంచుతూ ఉన్నాడు. ప్రభువు స్పష్టముగా, ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మింపననే తప్ప
పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని తెలియచేస్తున్నాడు. యోహాను శుభవార్త 19వ అధ్యాయానికి వచ్చేటలకి ఆ యొక్క నికోదేము తనను తాను మలచుకున్నాడు ప్రభు వాక్యానుసారముగా. యేసులో తన యొక్క ఐక్యతను కనపరుచుకున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు ట్రాన్స్ఫార్మేషన్. అంటే యేసు యొక్క వాక్యానుసారముగా తన జీవితాన్ని మలచుకొని యేసుతో మమేకమై యేసు యొక్క ప్రేమానుసారముగా దైవ ఆజ్ఞానుసారముగా తనను తాను యేసుకు సమర్పించుకున్నట్లు మనం 19వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. కొన్ని సంభాషణలో నికోదేముని ఏమని పిలుస్తారంటే హీ ఈజ్ అ పర్ఫెక్ట్ జ్యూ అంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యాన్ని నికోదేము యొక్క జీవిత మార్గాన్ని మన క్రైస్తవ జీవితానికి అలవరుచుకోవాలి. మనలో ఉన్నటువంటి అనుమానాలను, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాన్ని తొలగించమని ఆ ప్రభుని ప్రార్థనలో మనం అడుగుకోవాలి. ఈ ప్రయత్నంలో భాగముగా మనలను మనము పరిశీలన చేసుకుంటూ ఆ పునరుత్థాన క్రీస్తు యొక్క మహిమ, ఆయన యొక్క కృపా కటాక్షము మనపై ఉండాలి అని ఈనాటి దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. నికోదేము వలె మనము ఒక నిబద్ధత కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి క్రైస్తవులుగా జీవించటానికి మనందరము కూడా ప్రయాసపడదము, ప్రయత్నించుదము. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున మన విన్నపాలను ఆ ప్రభువు ముందుంచి తన యొక్క కృప కొరకు బతిమలాడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ ప్రపంచాన్ని నీ దైవ మార్గములో పయనింపచేస్తూ ఏలుతూ ఉన్నటువంటి మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, అదేవిధంగా మా అతి మేత్రాణులైనటువంటి కార్డినల్ పూల అంతోని గారిని, తదితర మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రీలను ఆశీర్వదించి దీవించి వారికి నీ వాక్య ప్రకటనలలో శక్తిని, మార్గాన్ని చూపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, విద్యార్థులు పరీక్షలు రాయిచూ ఉండగా వారికి జ్ఞానమును, నిబద్ధతను, శ్రద్ధను తోడుగా నుంచి నీ కృపగలిగినటువంటి హస్తము చొప్పున ప్రతి పరీక్షలో విజయాన్ని సాధించుకునేటువంటి శక్తిని వారికి తోడుగా నుంచమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ దైవరాజ్య ప్రకటనలో శ్రమిస్తూ వారి వంతు సహాయాన్ని చేస్తున్నటువంటి దివ్యవాణి దాతలను ఆశీర్వదించి వారికి కావలసినటువంటి ఆయురారోగ్యములను, శాంతి సమాధానములను, కుటుంబంలో ఐక్యత, ప్రేమను దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. నీవొసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది పేదవాణి హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో.
మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగి ఉంటిని. మారు మనసును క్షమాగుణమును సోదర ప్రేమ నే కలిగి ఉంటిని. నీకు ప్రియముగా మలచుకుంటివి, నీకు ప్రియముగా మలచుకుంటివి. గురుకరములతో ఆశీర్వదించి మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఆనందభరితమైన నీ శ్రీ సభ అర్పణలను స్వీకరించమని వేడుకొనుచున్నాము. ఈ ఆనందముకు ఆధారమై నీ కుమారుని పాస్కా పరమ రహస్యమును ఈ బలిలో యోగ్యమైన విధముగా కొనియాడి స్వర్గములో నిత్యానందమును పొందు భాగ్యమును మాకు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయకు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములో తెరవబడి ఉన్నవి. ఎందుకన అతని మరణము మా మరణమునకు విముక్తి ధనమాయను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవములు పునరుత్థానమాయను. కావున మానవ జాతి అంతయు పాస్కానంద ఉత్సాహముతో మీ స్తుతిగానములు చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగింపుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమననే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాం. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు అర్పించుచు ఉన్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంటోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్ములను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగుదుకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లికి మరియాంబతోను, పునీత అపోస్తలుతోను, ఆది నుండి నీవు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారులతో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతోను మీ బిడలందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు
మనకు నిత్య జీవాన్ని ప్రసాదించునుగాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమపవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము కూర్చే అమృతంబు ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపచరుడై. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, నీ ప్రజలను దయతో వీక్షింపుము. ఈ శాశ్వత పరమ రహస్యముల ద్వారా నీవు ప్రీతితో నూతనీకరించిన వారు తమ దేహములతో ఉత్థాన మహిమలో భాగమును పొందగలుగుదురుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.
వెళ్ళి ప్రభుని సేవలో, ప్రేమలో ఉత్థాన క్రీస్తు మహిమను ప్రకటన చేద్దాం. సర్వేశ్వరునికి వందనములు. కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. జీవపు మాటలు కలవాడా, జీవజలము మాకు వసగువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము చిగురింపచేయువడా. మాకు స్వస్థతనిచ్చువడా, మమ్ము ఫలింపచేయువడా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన ఆరాధన నా యేసుకే. హల్లెలూయా ఆరాధన ఆరాధన నా యేసుకే. జీవము కలిగిన దేవా స్తోత్రము, జీవింపచేయునా దేవా స్తోత్రము.